గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గాజుల వారి గ్యారేజ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈ రోజు నేను మళ్ళీ మీ ముందుకి ఒక కొత్త వ్లాగ్తో వచ్చేస్తున్నాను. సో వ్లాగ్ ఏంటి అనుకుంటున్నారా? సో మాకు చాలా రోజుల నుంచి ఉన్న మొక్క అయితే ఒకటి ఉండిపోయిందండి. సో ఆల్మోస్ట్ అంటే మా హస్బెండ్కి అయితే ఉందంట. సో ఒక 20 years అయితే అయిపోతుంది. సో మొక్క అయితే తీరలేదు. సో ఆ మొక్కు మేము ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు సో ఎక్కడైతే అనుకున్నారో అక్కడికి వెళ్ళి మొక్క అయితే తీర్చుకుందాం అనుకుంటున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా స్పెండ్ చేశాను, సో కొత్త కొత్త రెసిపీస్ ఏమైతే చేసుకుని తినామో అవన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. ఎండ్ వరకు చూసేసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ మొక్కు తీర్చడానికి అయితే వెళ్తున్నామండి. సో ఎర్లీ మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయాం అందరం. సో ఇక్కడ ఇంకా రెడీ అవుతున్నారు. సో ఇక్కడ మేము కోట సత్తమ్మ గుడికి అయితే వచ్చామండి. సో ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి ఒక 45 minutes ఆర్ 1 hour పడుతుంది. సో ఎప్పటి నుంచో మా హస్బెండ్కి అయితే మొక్కు ఉండిపోయిందంట. సో ఆ మొక్కు తీర్చుకోవడం అయితే అవ్వడం లేదు. సో ఇంకా ఈసారి ఇంటికి వచ్చినప్పుడు ఎలా అయినా మొక్కు తీర్చుకుందామని చెప్పి సో మేమైతే కోట సత్తమ్మ గుడికి అయితే వచ్చేసాము. సో ఇంతకు ముందు అనుకున్నప్పుడైతే ఒక 100 members అట్లా అయితే భోజనాలు పెట్టుకుందాం అనుకున్నాం. బట్ మాకున్న తక్కువ టైంలో సో అలానే లీవ్స్ కూడా లేవు అని చెప్పి సో ఒక 50 members వరకు అయితే భోజనాలు పెట్టుకుంటున్నామండి. సో ఇక్కడ ఒక 10 kgs వరకు ఉంటుంది. మేకనైతే తీసుకున్నాము. అలానే మేకని వేసినప్పుడు కోడిని కూడా వేస్తారంట. సో ఒక 2 కోళ్ళు అయితే తీసుకున్నాం. సో ఇక్కడ మేకనైతే ఇలా రెడీ చేస్తున్నారు. సో పసుపు కుంకుమ అవన్నీ పెట్టి సో నేను ఇది నాకు అంటే ఫస్ట్ టైం అండి. సో నేనైతే ఎప్పుడూ చూడలేదు ఇలా వేటలు వేయడం. అంటే మొక్కులు ఉన్నప్పుడు వేటలు వేస్తారు కదా. సో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి ఇలా అంటే అంతా రెడీ చేసి దేవుడు గుడి చుట్టూ తిప్పి ఒక 3 times సో వేటనైతే వేస్తారంట. సో ఇంకా సో దీనికైతే ఇలా రెడీ చేస్తున్నారండి. సో యాక్చువల్గా ఈ మొక్కు మా హస్బెండ్ వాళ్ళ తాతయ్య అనుకున్న మొక్కు అంటండి. సో ఇప్పటి నుంచో తీరుద్దామని చెప్పి ఇంకా తీర్చడం అయితే కుదరలేదు. సో ఇంకా ఈసారి ఎలా అయినా సరే మిస్ అవ్వకుండా తీర్చుదామని చెప్పి సో ఇంకా గుడికైతే వచ్చేసాము. సో ఇంకా తర్వాత కోసినవి అవన్నీ కూడా సో అదంతా వైలెన్స్కి వస్తుంది కాబట్టి సో నేను ఆ వీడియో మొత్తం పెట్టడం లేదు. సో ఇక్కడ వరకు అయితే పెడుతున్నానండి. సో ఇంకా తర్వాత మేము కొన్ని ఇక్కడ నైవేద్యం పెట్టడానికి తీసుకొస్తాం కదా. సో ఏమైతే తీసుకొచ్చామో అవన్నీ కూడా దేవుడి దగ్గర అయితే పెట్టేసాము. సో పెట్టేసి మేకనైతే తిప్పడానికైతే రెడీ చేస్తున్నామండి. సో ఇక్కడ మా బుడ్డోడు చూసారా, సో ఇక్కడ నుంచుని చూస్తున్నాడు. సో ఇక్కడైతే దీన్ని ఇలా అయితే కట్టేసామండి. సో ఇంక ఇలా అంతా అయిపోయిన తర్వాత గుడిలోకి వెళ్ళి దండం అవన్నీ పెట్టుకుని కొన్ని సెల్ఫీస్ అలానే తీసేసుకొని ఇంకా మేమైతే ఇంటికి 9 లోపే వచ్చేసామండి. సో ఇంటికి వచ్చిన తర్వాత సో ఇలా అయితే చిన్నగా ఫొటోస్ దిగాము. సో ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఒక 50 members అయితే భోజనాలు అయితే ప్రిపేర్ చేసుకున్నాము. సో మేము ఏదైతే తీసుకుని వెళ్ళామో సో దాంతో భోజనాలు అయితే రెడీ చేసాము. ఇది తర్వాత రోజు నేను మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు తీసిన వ్లాగ్ అండి. సో ఇందులో నేను యాడ్ చేస్తున్నాను. సో ఇంకా భోజనాలు అవన్నీ కూడా నాకు ఇంకా తీయడం అవ్వలేదు. సో ఇది ఇంకా నెక్స్ట్ మేము మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సో చేపలను అయితే తీసుకున్నారండి. సో ఒకటైతే చేపల పులుసు చేసుకోవడానికి, అలానే ఇంకొక చేపనైతే సో మేము ఫ్రై చేసుకుందామని చెప్పి సో స్ట్రీట్ స్టైల్ చేస్తారు కదా. సో ఫిష్ ఫ్రై అలా చేద్దామని చెప్పి ఒకటైతే కొంచెం పల్చగా చేపనైతే కట్ చేపిస్తున్నాము. అంటే థిక్గా కాకుండా కొంచెం థిన్గా కట్ చేపిస్తున్నాం. ఇంకొకటైతే సో పులుసుకి కొంచెం థిక్గానే కట్ చేపిస్తున్నాం. సో ఇలా దగ్గరుండి సో కట్ చేపిస్తున్నామండి. సో నేను ఈ వీడియో కూడా ఎందుకు యాడ్ చేశానంటే సో ఎవరికన్నా చేపలు చేసుకోవడం రాదు అన్న వాళ్ళకి యూస్ఫుల్ అవుతుందని చెప్పి సో ఎలా చేస్తారో ఆ వీడియో కూడా నేను యాడ్ చేశాను. సో యాక్చువల్గా ఇక్కడ ఎవరైతే చేపలు అమ్మడానికి వచ్చారో సో ఆవిడే చేస్తున్నారండి. సో ఆవిడ ఇలా చేసేస్తాము అని చెప్పి అన్నారు, ఒక 30 rupees ఎక్స్ట్రా ఇస్తే. సో ఇంకా మేమైతే ఆమెతోనే చేపించేసుకుంటున్నాం.
సో ఇదైతే చేపల పులుసుకి కట్ చేస్తున్నారండి. సో కొంచెం లావుగా. సో తర్వాత కట్ చేసిన చేపనైతే కొంచెం పల్చగా అయితే కట్ చేశారు. సో ఇంకా ఆవిడే మొత్తం చేసేసి కొంచెం క్లీన్ చేసి అయితే ఇచ్చేసారు మాకు. సో ఇవి లైవ్ ఫిషెస్ ఏనండి, అంటే అప్పటికప్పుడు బతికే ఉన్నాయి. సో ఆవిడ తీసుకొచ్చారు. ఇంకా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ మా అత్తమ్మ ఇలాగా ప్రాన్ పులావ్ చేస్తున్నారండి. సో కొంచెం ఎక్కువ మందికి, అంటే ఇంట్లో ఒక 8 or 10 మెంబర్స్ ఉంటారు. సో ఈవినింగ్ కూడా మేము తింటాం కదా అన్నట్టు. సో ఇదేంటి అంటే చికెన్ కర్రీకి ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసి పాన్లో ఇక్కడ ఫ్రై చేస్తున్నారు. ఒక పక్కన బిర్యానీ ఆర్ పులావ్కి అయితే ఇలా మసాలా అన్నీ కూడా యాడ్ చేసి గీ వేసారండి. సో గీ వేసి ఇవన్నీ కూడా యాడ్ చేసి ఫ్రై చేస్తున్నారు. సో ఇక్కడ మా అత్తమ్మ ఎప్పుడైనా సరే ఇలా పెద్ద మనకి పులావ్స్ చేస్తారు కదా, సో దాంట్లో చేస్తారు, పెద్ద దాంట్లో, కుక్కర్లో చేయరు. సో ఇంకా జీడిపప్పు, అలానే ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే టొమాటో అన్నీ కూడా ఫ్రై అయిపోవాలండి. సో ఈలోపు ఇక్కడ సో పులావ్కి కావాల్సినవి పుదీనా అవన్నీ కూడా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ పుదీనా మా ఇంటి దగ్గరే దాన్ని పెంచుతున్నారండి. సో ఇంకా ఆ పుదీనా ఆకులే ఫ్రెష్గా కోసి వేద్దామని చెప్పి ఇక్కడ కోస్తున్నాము. సో బాగున్నాయి కదా. సో ఇంకెక్కడ పులావ్లోకి అయితే ఇవి కొంచెం మగ్గిపోయాయి. సో అలానే ఇక్కడ మగ్గిపోయిన తర్వాత రొయ్యలు కూడా యాడ్ చేసేసామండి. సో ఇంకా అలానే పక్కన చికెన్ కూడా అవుతుంది కదా. సో ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత కొంచెం సాల్ట్ అన్నీ యాడ్ చేసి అలానే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసాము. సో ఒక పక్కన పులావ్ కూడా అయిపోతుంది. ఇంకా చికెన్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేసాము. అలానే పులావ్లోకి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసామండి. సో యాడ్ చేసి ఇలా బాగా అయితే ఫ్రై చేసుకుంటున్నాం. సో ఇంకా చికెన్ కూడా కొంచెం వాటర్ మొత్తం సపరేట్ అయ్యే వరకు బాగా కుక్ చేసుకోవాలి. సో ఇంకా ఇక్కడ బిర్యానీ, సో ఇంక ఇక్కడ ప్రాన్ పులావ్లోకి అయితే వాటర్ కూడా తగినన్ని యాడ్ చేసేసుకున్నారండి. సో ఇంకా ఇక్కడ చికెన్ అయితే వాటర్ మొత్తం సపరేట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ ఇంట్లో ఆడించుకున్న చిల్లీ పౌడర్ ఉంటుంది కదా, సో అది చాలా రెడ్గా ఉంటుందండి కర్రీ అయితే. సో ఆ చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసాము ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వరకు. సో ఇలా అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ మనకి పులావ్కి వాటర్ మొత్తం కూడా మరిగిపోయాయండి. సో ఇప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసేసుకోవాలి. సో ఇక్కడ బాస్మతి రైస్ని కూడా వాష్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసేసి సో ఒకసారి బాగా కలిపేసి, ఇక్కడ మనం కుక్కర్లో అయితే చేయడం లేదండి. సో మా అత్తమ్మ ఇలాంటి దాంట్లోనే చేస్తారు. సో ఇంక ఇక్కడ చికెన్లోకి కొత్తిమీరని యాడ్ చేసేసాము. సో అలానే వాటర్ని కూడా తగినంత యాడ్ చేసేస్తున్నామండి. సో ఇది బాగా కర్రీ దగ్గరకు వచ్చే వరకు కుక్ చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్లో. సో ఇంకా కొంచెం సాల్ట్ తక్కువైందని చెప్పి సో సాల్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాం. సో ఇంక ఇక్కడ మనం అంటే కొంచెం మసాలా అనేది వీళ్ళు ఫ్రెష్గా చేసుకుంటాం కదా మనం. సో ఊళ్ళల్లో అయితే అలాగే చేస్తాం కదా. సో ఇంకా మన సిటీస్లో అయితే ఏం చేస్తాం, మనం బయట తెచ్చుకున్న ప్యాకెట్స్ వేసేసుకుంటాం. సో ఇంక ఇక్కడ పులావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా అలానే ఇక్కడ చాప్ ముక్కలు బాగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న వాటిని ఫ్రై చేయడానికి నేను మ్యారినేట్ చేస్తున్నానండి. సో దీంట్లోకి నేను కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. అలానే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేశాను. సో కొంచెం స్పైసీగా ఉంటుంది కదా అని చెప్పి ఇంకా మా బాబు కూడా తింటాడు కదా అన్నట్టు చాలా తక్కువే యాడ్ చేశానండి. సో ఇలా అయితే మొత్తం ముక్కకు పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి.
సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ అండి, బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో స్ట్రీట్ స్టైల్ ఫిష్ ఫ్రై అయితే అనుకోవచ్చు. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేశాను. సో ఇది కూడా ఫ్రెష్గా చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో ఇలా ముక్కలకు మొత్తం బాగా పట్టేలాగా సో ఉప్పు కారం అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం కూడా బాగా మిక్సీ అంటే మెత్తగా పేస్ట్లా చేసేసి పట్టించేయాలి. సో దీంట్లోకి ఇప్పుడు నేను కార్న్ ఫ్లోర్ అయితే యాడ్ చేస్తున్నాను. సో కార్న్ ఫ్లోర్ ఎక్కువ వేసుకున్నట్టయితే ముక్క గట్టిగా వస్తుందండి, సో క్రిస్పీగా రాదు. సో సమానంగా యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ ఒక 7 ఫిష్ పీసెస్కి నేను చాలా తక్కువ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను. అలానే కొంచెం కలర్ యాడ్ చేశానండి. సో అట్రాక్టివ్గా ఉంటుంది కదా, సో మనం బయట తిన్న ఫీలింగ్ రావాలని చెప్పి సో చాలా తక్కువ యాడ్ చేశాను. సో ఇలా వాటర్ యాడ్ చేసుకుని ఇలా అయితే మనం మిక్స్ చేసుకోవాలండి. సో నేను చూపిస్తున్నాను కదా, సో కొంచెం లూజ్గా అయితే మనం కలిపేసుకోవాలి. సో ఇలా ఉండాలండి. సో ఇక్కడ మనకి చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇంక ఇక్కడ నేను ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి. సో పెట్టుకుని 1 by 1 నేనైతే ఫ్రై చేసుకుంటున్నాను. సో లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసుకోవాలండి. సో చాలా చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం చాలా టేస్ట్ ఉంటాయండి. సో ఎవరికన్నా పిల్లలు చేపలు తినరు అన్న వాళ్ళు ఇలా చేసి పెడితే కన్ఫామ్గా తింటారండి. సో ఇలా అయితే క్రిస్పీగా బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఏదైనా సరే ఫ్రై చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్లో ములిగే అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి. తక్కువ యాడ్ చేసుకున్నట్టయితే మనకి దేంట్లో అయితే ఫ్రై చేసుకుంటామో సో దాంట్లో అయితే అంటుకుపోయినట్టు వస్తాయి. సో ఇలా ములిగే అంత ఆయిల్ అయితే యాడ్ చేసుకుని ఇలాగా 1 by 1 అయితే ఫ్రై చేసుకోవాలి. సో చాలా చాలా బాగా వచ్చిందండి ఫిష్ ఫ్రై అయితే. అసలు నేను మా ఇంట్లో ఉన్నప్పుడు చేశాను, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎప్పుడు చేయలేదండి. సో ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుంది, నచ్చిందండి వాళ్ళకు కూడా. సో ఇంక ఇలా చేసిన ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.